ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి దామోదర రాజనరసింహ జగ్గారెడ్డి ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లుగా గుర్తించింది సిట్. మొత్తం 120 మంది కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లుగా చెబుతున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి దామోదర రాజనరసింహ జగ్గారెడ్డి ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లుగా గుర్తించింది సిట్. మొత్తం 120 మంది కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లుగా చెబుతున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సిట్టు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి దామోదర రాజనరసింహ జగ్గారెడ్డి ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లుగా గుర్తించింది సిట్. మొత్తం 120 మంది కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లుగా చెబుతున్నారు సిట్ అధికారులు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, లక్ష్మి, మొత్తంగా ఇటు సిట్ చేస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే మాత్రం ఈ విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా విస్తుపోయేటువంటి నిజాలే బయటకు వస్తున్నాయి. చాలా కీలక, అంటే తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా అదే స్థాయిలో కూడా అంటే ఒక్కొక్కటిగా నిజాలు రాబట్టేటువంటి ప్రయత్నం సిట్ చేస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. తాజాగా ఇవాళ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా ఆయన ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా కూడా చిట్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దీంతో పాటు ఒక 4 నుంచి 5 వరకు కలెక్టర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ గురయ్యాయి అనేటువంటిది అయితే చిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే
ఇటు రంగారెడ్డి జిల్లాతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించినటువంటి జిల్లాల కలెక్టర్ల ఫోన్లతో పాటు జనగామ వికారాబాద్ కలెక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. కేవలం ఈ కలెక్టర్ల ఫోన్లు మాత్రమే కాకుండా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సీసీల ఫోన్లు, అటెండర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి 10 మంది వరకు, అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా బడా వ్యాపారులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేటువంటిది చెప్పబడేటువంటి వారు ఉన్నారో, ఆ టాప్ మోస్ట్ 10 లో ఉన్నటువంటి ఒక 10 మంది వరకు కూడా ఫోన్లు, రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వారు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వారికి సంబంధించినటువంటి వారి కార్యాలయాల్లో కూడా పనిచేసేటువంటి కొంతమంది కీలకమైనటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ గురైనటువంటిది అయితే మాత్రం సిట్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 120 మంది వరకు వారి యొక్క కీలక నేతలుగా చెప్పబడేటువంటి వారు, ముఖ్య నేతలుగా చెప్పబడేటువంటి వారి 120 వరకు కూడా 120 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ప్రణీత్ రావును 11 సార్లు విచారించినటువంటి సిట్ అయితే మాత్రం నిన్న కూడా 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశంలో ప్రభాకర్ రావును కూడా మరోసారి విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రణీత్ రావును కూడా మరోసారి విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే పూర్తి స్థాయిలో చూస్తే మాత్రం ఇటు కలెక్టర్ల ఫోన్లతో పాటు, ఇటు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లతో పాటు అప్పటి రాజకీయంగా ఉన్నటువంటి లేదా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురైనట్లుగా కూడా కొంత తెలుస్తున్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. అయితే తేజ, మనం చూస్తే ఈ యొక్క పూర్తి ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్రకోణం ఏమై ఉండొచ్చు అంటారు తేజ? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే లక్ష్మి, మొత్తంగా కేవలం రాజకీయ కుట్రతోనే ఈ విధంగా చేశారు. ఎందుకంటే అప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ జరిగింది, బై ఎలక్షన్ జరిగింది, అదేవిధంగా మునుగోడు బై ఎలక్షన్ జరిగింది. ఈ బై ఎలక్షన్లు జరిగినటువంటి నేపథ్యంలో కూడా అప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏంటి అంటే ఎవరైనా వారి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుల కదలికలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఎవరితో చర్చిస్తున్నారు, ఎవరితో ముచ్చటిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఒకవేళ వారు ఏదన్నా ఆర్థికంగా ఏదన్నా సహాయపడేటువంటి అవకాశాలు ఉన్నా కానీ, లేదా ఆర్థిక సహకారాన్ని అందించేటువంటి పరిస్థితి ఉన్నా వారికి ఎవరు ఆర్థికంగా సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి అంశాలన్నిటి కూడా రాబట్టడంతో పాటు, ఎందుకంటే గతంలో ఎన్నికలు జరిగేటువంటి మూమెంట్ లో చాలా వరకు కూడా ఈ డబ్బులు అధికంగా పట్టుబడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే రాజకీయంగా దెబ్బతీయటమే కాకుండా పూర్తి స్థాయిలో ఒక ప్రతిపక్షం అనేటువంటిది లేకుండా ఉండే విధంగా, లేదంటే ఈ విధమైనటువంటి వారి గుట్టు అనేటువంటిది వారి చేతిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వారు ఏదైనా వారు చెప్పిన మాట వింటారు కాబట్టి తద్వారా కూడా తమ మనుగడ పూర్తిగా సాగించుకోవచ్చు అనేటువంటి స్థాయిలో అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది అనేటువంటిది ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం కోసం మాత్రమే ఈ విధమైనటువంటి కుట్రకోణం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే టార్గెట్ గా అయితే మాత్రం ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ బీజేపీ నాయకులు కూడా ఏ మాత్రం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నా కానీ, అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిట్టు విచారణ పైన తమకు నమ్మకం లేదు, దీన్ని పూర్తిగా సిబిఐకి అప్పగించాలి అనేటువంటిది అయితే మాత్రం ఇటు సిట్టు అధికారులు కానీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.